వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి సార్. ఉమ్, వైసీపీలో సో అండ్ సో వాడితో పరిచయం ఉంది సార్. ఉమ్, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్కడికి అన్ని పార్టీల వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఉమ్, అలాగని వీడు పార్టీ కార్యకర్తగాడు ఉమ్, కానీ వాడితో ఉన్నాడు సార్ అని చెప్తే వీళ్ళు ఖచ్చితంగా కేసు టేకప్ చేస్తారు. ఉమ్, ఆ విధంగా కథలు నడుస్తున్నాయి. అవును. ఉమ్, అంత ఆ ముద్రలేసి కథ నడిపిస్తున్నారు. అవును. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి. ఉమ్, ఇంకొకటి, నువ్వేం చేయాలి ప్రభుత్వంలోకి వచ్చాక, అధికారంలోకి రాకముందు ఓకే, ఉమ్, అధికారంలోకి వచ్చాక వ్యవస్థల్ని సెటరేట్ చేయాలి. అవును. జగన్మోహన్ రెడ్డి చేసింది ఉమ్, కలెక్టర్లు వాళ్ళందరితో సెట్ చేశాడు. ఉమ్, అక్కడ ఫెయిల్ అయినాయి, అక్కడ రాజకీయ పార్టీగా వైసీపీ ఇన్వాల్వ్ అయినాయి, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాయి స్పందన. ఉమ్, సెటిల్మెంట్లు. స్పందన ఫెయిల్ అయినాయి, గతంలో స్పందన పెట్టడం అక్కడ కలెక్టర్ లెవెల్, కానీ అది వాళ్ళు సరిగ్గా అవ్వలేదు. అది సక్రమంగా కాలేదు కాబట్టి అందులో మామూలు జెన్యూన్ అయినాయి. ఉమ్, కానీ ఎప్పుడైతే లీగల్ లిటిగేషన్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఉమ్, స్పందన ఏం చేస్తాడు? అవును. ఇప్పుడు దేవాదాయ శాఖ భూమి ఉంది ఉమ్, అని చెప్పారు, ఉమ్, అది కాదు అని ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలా? ఉమ్, దేవాదాయ ట్రిబ్యునల్ ఇవ్వాల్సింది. అవును. కలెక్టర్కి ఇచ్చే అధికారం లేదు. ఉమ్, లేదు, ఇంకొక భూమి అటవీ భూమి ఉంది, ఉమ్, అది మాకు అమ్మారు సార్ అన్నారు అనుకోండి, ఉమ్, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయాల్సిందే కానీ కలెక్టర్ ఏం చేయలేడు. అవును. అవి లీగల్ లిటిగేషన్స్. ఉమ్, అలా కాకుండా సివిల్ సెటిల్మెంట్ జరిగిందండి, మమ్మల్ని బెదిరించారండి, మా ఆయన నన్ను హింసించాడండి, ఇట్లాంటివన్నీ అక్కడే పరిష్కారం అయినాయిగా. ఉమ్, వాటిట్లో ఉమ్, 100కి 70% పరిష్కారం అయినాయి, 30% లీగల్ లిటిగేషన్స్ వాళ్ళకి